యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది వైదేహి మనసు. నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. కానీ మనం రివర్స్లేనానమ్మా. మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా మనం ద్వేషిస్తూనే ఉంటాం. ఇలాంటి మంచి మాటలు చెప్తే తన చెవికి ఎక్కువ గాని మళ్ళీ అటు ఇటు తిరగకుండా ఒకచోట కుదురుగా ఉండు. ప్రతిసారి వైదేహి వచ్చి కాపాడదు. అవును, 10 రోజుల తర్వాత డాక్టర్ తీసుకురమ్మన్నారు కదా, అప్పుడు తీసుకెళ్తే కళ్ళు కనిపిస్తాయన్నారు కదా. 10 రోజులైపోయింది, తీసుకెళ్ళు. ఏంటత్తయ్యా, నా కళ్ళు కనిపిస్తాయని డాక్టర్ గారు చెప్పారా? మరి నాకసలు కళ్ళే కనిపించవన్నారు. ఏమండి ఏమండి, నాకు మళ్ళీ చూపు వస్తుందా? వస్తుంది, ఆపరేషన్ చేయిస్తే. కానీ కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన నీ చెత్త మెదడికి ఆ చీకటి బతికే కరెక్ట్ అని నేనే హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. అంటే నాకు చూపు వస్తుందని తెలిసి కూడా ఆపరేషన్ చేయించకూడదనుకున్నావు కదా? అవును, చూపొచ్చి నువ్వు సాధించేదేంటి? మమ్మల్ని సాధించుకు తినడం తప్ప. అందుకే ఇలాగైనా ఒక గదిలో పడుంటావని ఆపరేషన్ చేయించలేదు. బావుగారు, అవే మాటలు. లేకపోతే ఇంకేంటి? చూపు లేకపోతేనే వాళ్ళతో కలిసి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందే. అదే చూపు వస్తే తగ్గుతుందా? అన్నయ్య, అవకాశం ఉన్నప్పుడు నయం చేసే ప్రయత్నం చెయ్యాలి గాని జరిగిపోయిన వాటి గురించి దెప్పి పొడుస్తూ ఉంటే ఎలా? చూసావా, ఇది నా తమ్ముడు మరదలు. తనకేమవుతుందో, తన బిడ్డకేమవుతుందో అని కూడా ఆలోచించకుండా ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడింది. నా తమ్ముడు తన బిడ్డకి నువ్వు ఆపద తలపెట్టాలని చూసిన అవకాశం ఉంటే నీకు చూపు రావాలని కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళెంత జాలి చూపించినా నీ బుద్ధికి నువ్వు ఇలా ఉండడమే కరెక్ట్. అందుకే ఆపరేషన్ చేయించను. లక్కీ, అమ్మా, ఈ విషయంలో నన్నేమీ అనొద్దమ్మా. జీవితం పంచుకునే నేనే తనకి ఈ జీవితమే కరెక్ట్ అని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. సరే, నేను చేసిన తప్పులకి ఇదే సరైన శిక్ష అని మీరు అనుకుంటే అలాగే కానివ్వండి. జీవితాంతం చూపు లేకుండా ఇలాగే ఉంటా.
నేను మారను అన్నారు కదా, పోనీ ఆ ప్రాణం తీసుకుని మారేనని నమ్మించనా? అక్క, ఏంటో మాటలు? మనస్ఫూర్తిగా మారానన్నావు, అది చాలు. నా కొడుకు కోరుకున్నది కూడా ఇదే. వాడు ప్రాణాలతో ఉంటే ఎంత సంతోషించేవాడో. మారాను అని నీ నోటి నుంచి వింటుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? పెద్ద కోడలు మంచిదైతే అంతకన్నా కావాల్సిందే ఉంది. అవునత్తయ్య, ఏ ఇంటికైనా పెద్ద కోడలే మహారాణి. వైదేహి, అప్పుడే రాజ్యం రాణి అనకు. నాకేమీ అవసరం లేదు. నా మనసు మారింది, అది చాలు. చీకట్లోని వెలుతురుని వెతుక్కోవడానికి. అయితే వెతుక్కో, ఇంకెందుకు ఆపరేషన్? చాలా ఆపరా, దేనికైనా ఒక హద్దుంటుంది. వద్దత్తయ్యా, నేనిలా ఉండడమే ఆయనకి సంతోషాన్నిస్తే ఇలాగే ఉంటాను. అక్క, వద్దు వైదేహి, ఏదీ బలవంతం చేయడం వల్ల రాదు. అది ప్రేమైనా నమ్మకమైనా. నేనిప్పుడు మారిపోయానని అన్నీ మారిపోవాలంటే కుదురుతుందా? దానికి టైం పడుతుంది. అంతవరకు ఓపిగ్గా ఎదురు చూస్తాను. లక్కీ, తను మారానంటుంది కదా. ఒకవేళ నిజంగా మారకపోయినా తను నీ భార్య, భర్తగా నీ బాధ్యతలు కొన్నుంటాయి. అమ్మా, తనలో మార్పు వస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది నేనమ్మా. మారానంది కదా, మాటల్లో కాదు చేతల్లో ఆ మార్పు కనిపించాలి. నేనే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తాను. నువ్వే మమ్మల్ని కాపాడాలి. మళ్ళీ ఏం ప్రమాదం వచ్చింది? మళ్ళీ ఆ యంత్రాన్ని తయారు చేసి ఇవ్వండి. ఆ ఆత్మ మమ్మల్ని చంపేస్తుంది. మళ్ళీ తయారు చేయడం ఏంటి? ఆ యంత్రం ఏమైంది? దాంతో ఆత్మను బంధించాం కదా, ఏం జరిగింది? మీరిచ్చిన యంత్రం నేలపాలైంది. ఎవరో దాన్ని ఇంటి బయట పడేశారు, అంతే. ఆత్మ మళ్ళీ మా మీద విజృంభించింది. మళ్ళీ దాన్ని లోపలికి తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది. ఛీ, మూర్ఖుల్లారా! దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అది ఒక్కసారి నేలపాలైతే దాని మంత్రశక్తి మాయమైపోతుంది. ఆత్మబంధనం విడిపోతుందని చెప్పాను కదా. ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మేం జాగ్రత్తగానే ఉంచాం, కానీ ఎవరు దాన్ని బయట పడేశారు. ఇప్పుడు మాకు మీరే దిక్కు. మళ్ళీ ఆ యంత్రాన్ని తయారు చేసి ఇవ్వండి. ఒక్కసారి ఒక ఆత్మ మీద ప్రయోగించిన యంత్రం మళ్ళీ అదే ఆత్మ మీద పనిచేయదు. అంటే ఇప్పుడు ఆ ఆత్మ చేతిలో చావడం తప్ప మీరేమీ చేయలేరా? అవును, ఆ ఆత్మని పూర్తిగా నాశనం చేయండి. ఎన్ని సినిమాల్లో చూపించలేదు? మూర్ఖుడా! నాశనం లేని ఆత్మ దాన్నెవరూ నాశనం చేయలేరు. అదే సీసాలో బంధించి ఎక్కడో పాతి పెడతారు కదా, అలాంటిది ఏదో ఒకటి చేయండి. లేదంటే మా చేతుల్లో చచ్చినవాడు మమ్మల్ని చంపేస్తాడు. ఏదో ఒకటి చేయండి ప్లీజ్, మీరే ఏదో ఒకటి చేయండి. అది సాధారణమైన ఆత్మ కాదు. పిండాన్ని పరిరక్షించడానికి ఆ మహాదేవుని ఆశీర్వాదంతో ఇంట్లో అడుగుపెట్టింది. దాన్ని అంతమొందించటం అసాధ్యం. అయితే ఆ ఆత్మ నుంచి మాకు విముక్తి అనేదే లేదా? ఉంది. ఏ పసిబిడ్డ సంరక్షణ కోసమైతే ఆ ఆత్మ ఇక్కడ ఉందో ఆ బిడ్డ కళ్ళు తెరవాలి, లేదంటే ఆ బిడ్డ కళ్ళు ముయ్యాలి. అప్పుడే ఆ ఆత్మ తనంతట తానుగా పైకి పోతుంది. ఈలోగా మా ఆత్మల్ని పైకి పంపించేస్తాడు. ఆ బిడ్డని ఏమైనా చేద్దామంటే అమ్మో, ఆ ఆలోచన వస్తేనే ముక్కోటి దేవతలు పగబట్టి ప్రమాదాలు సృష్టిస్తున్నారు. ఇక ఆ బిడ్డ కళ్ళు తెరిచే వరకు అంటే అంతవరకు ఆ ఆత్మ మమ్మల్ని బతకనివ్వదు. అవునమ్మా, మేం చేసిన పాపాలన్నీ బయట పెట్టమని బలవంతం చేస్తున్నాడు. అవి గనుక చెప్తే అసలు ఇంట్లో ఉండే వాళ్ళే మమ్మల్ని చంపేస్తారు. చెప్పకపోతే ఆత్మ చంపేస్తుంది. ఏదో ఒకలాగా చావు తప్పదు. ఒక్క ఆత్మ లేకుండా చేస్తే తప్ప
అసలు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ దారి లేదా? ఉంది, ఒకే ఒక్క దారి. ఆ, ఏంటో చెప్పమ్మా. అది ఎంత కష్టమైనా చేస్తాం. మహాకుండలి యోగం. ఆత్మని బంధించాలి. ఇంకే బంధించండి, ఎంత కావాలన్నా ఇస్తాం. డబ్బుకి అన్ని పనులు జరగవురా మూర్ఖుడా. బంధించటం సులువే, కానీ అలా అయినా మరణతిథి వరకు మాత్రమే బంధించగలం. ఎప్పటి వరకు ఏమిటో ముందు ముందు దాన్ని బంధించండమ్మా. తిరిగి ఇంట్లో అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. చెప్పేది పూర్తిగా వినండి. మరణతిథి పూర్తయ్యాక, ఆ ఆత్మబంధనం విడిపోయాక అది మరింత శక్తివంతమవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం ఏ మంత్రశక్తి వల్ల కూడా కాదు. అవసరం లేదు, అప్పటి వరకు ఆపగలుగుతారు కదా, అది చాలు. ఈలోగా మేం చేయవలసింది మేం చేస్తాం. ముందు మీరు ఆత్మను బంధించండి. సరే, నేను చూసుకుంటాను. ఆ, వైదేహి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా? సరే, ఫస్ట్ నిద్రపోదాంరా. నా చిట్టి తల్లితో మాట్లాడొస్తాను బావా. ఇప్పుడు వెన్నెల రాదుగా. పూర్తి చందమామ రాకపోయినా నెలవంకొస్తుంది కదా బావా, అది చాలు నా చిట్టి తల్లితో కబుర్లు చెప్పుకోవడానికి. ఎప్పుడొస్తుందో ఏమో. నువ్వు ఎంత ఎక్కువ నిద్రపోతే బిడ్డకు అంత మంచిది. తన గురించి ఆలోచించు. అయినా ఈ పాటికి చిట్టి తల్లి ఎప్పుడో బజ్జునుంటుంది. వైదేహి, వెళ్దాం పద. లేదు బావా, ఇంట్లో జరుగుతున్న వాటిలో నిజమేదో అబద్ధమేదో తను మాత్రమే మనకి చెప్పగలదు. తను కూడా మనకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని చూస్తూ ఉంటుంది. నెలవంక వచ్చాక చిట్టితల్లితో మాట్లాడొస్తాను. సరే, నువ్వు నెలవంక కోసం చూస్తూ ఉండు. ఈలోగా నేను జ్యూస్ తీసుకొస్తాను. నెలవంకొచ్చింది. చిట్టితల్లి, నా మాట వినిపిస్తుందా? చిట్టితల్లి, నా మాట వింటున్నావా? అమ్మా, చిట్టితల్లి, నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను తల్లి. నేను కూడా నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నానమ్మా. నాకు తెలుసు, అందుకే వెన్నెల కోసం ఎదురు చూస్తున్నా. చెప్పు చిట్టితల్లి, ఏం చెప్పాలనుకుంటున్నావు? మళ్ళీ ఏదైనా ప్రమాదముందా? చెప్పు చిట్టితల్లి. ఇంట్లో కూడా ఊహించనివి ఏవేవో జరుగుతున్నాయి. మీ పెద్దమ్మ తను మారాను అంటోంది. అది నమ్మొచ్చా? మాటలు నిజాయితీగా అనిపిస్తుంది కదమ్మా, నమ్మొచ్చని అనిపిస్తుంది. చాలు తల్లి, అక్కలో మార్పు వచ్చిందంటే అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. తను మాత్రం మారితే సరిపోదు కదమ్మా, ఇంకా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. కానీ అక్క వాళ్ళకి తోడుగా లేకపోతే ఇక వాళ్ళు ఏమి చేయలేరని అనుకుంటున్నా. తక్కువ అంచనా అయ్యేద్దమ్మా. పెద్దమ్మ ఇన్నాళ్ళు వాళ్ళకు తోడే గాని వాళ్ళ ఆలోచనలకి మూలం కాదు. కొత్త దారులు వెతుకుతూనే ఉంటారు. మన దారులన్నీ ముయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏమంటున్నావు చిట్టి తల్లి? ఇప్పుడు మనకి అండగా ఉన్న శక్తుల్ని కట్టిపడేసి పనిలో ఉన్నారమ్మా. రాబోయే ఆపద నుంచి నాన్నని నువ్వు మాత్రమే కాపాడగలవు. వైదేహి, చిట్టి తల్లి మాట్లాడిందా? మాట్లాడింది. అలా ఉన్నావేంటి? ఏం చెప్పింది? వదిన్లో మార్పు నిజం కాదని చెప్పిందా? లేదు బావా, అక్క మారింది నిజమే, అది సమస్య కాదు. నువ్వు నాకు మాటిస్తావా? ఏంటి వైదేహి? ఇప్పుడు కాదు బావా, నేను అడిగినప్పుడు నేనేం చెప్తే అది చేయాలి, కాదు అనకూడదు. నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా? కానీ విషయం ఏంటో చెప్పు వైదేహి. ఎందుకు అడుగుతున్నాను అంటే, అది మరొకరికి సంబంధించిన విషయం అయితే మనం మాత్రమే నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా. మనకి సంబంధించిన విషయం గురించే బావా. వేరే వారి గురించి నిన్ను మాటిమ్మని ఎందుకు అడుగుతాను? మన విషయం అయితే అదేదో ఇప్పుడే అడగచ్చు కదా. ఎప్పుడో ఎందుకు? ఇప్పుడేం లేదు బావా. ఊరికే ఎప్పుడైనా అడిగితే కాదనకూడదని ముందే మాట తీసుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడేం లేదు కదా. మరి మొహం ఎందుకు అలా దిగులుగా పెట్టావు? సరే, ముందు జ్యూస్ తాగు. తాగు
ఆగుతాను బావా, కానీ ముందు నాకు మాటివ్వు. ఇవ్వచ్చు వైదేహి, కానీ విషయమేంటో తెలుసుకోకుండా ఇచ్చే మాట అది భార్యకిచ్చినా సరే అనవసరమైన అనర్థాలను కొనితెస్తుంది. కైకేయికి వరాలిచ్చిన దశరథుడి సంగతి ఏమైందో రామాయణంలో చదువుకున్నాం కదా. అంటే నేను కైకేయినా బావా? కాదు వైదేహి, నీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ బరువును ఊరికే ఎందుకు మోయడం, ఎప్పుడో ఎందుకు అడగడం, అదేదో ఇప్పుడే అడగచ్చు కదా అని నా ఉద్దేశం. విషయమేంటో చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. నేను ఏదైనా చేస్తాను. మా గురించి నువ్వు ఏమైనా చేస్తావని తెలుసు బావా, కానీ నీ గురించి నా ఆందోళనంతా. వైదేహి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఊహించుకొని భయపడ్డం నీకు బాగా అలవాటైపోయింది. అనవసరమైన ఆలోచనలు మాని ఇదిగో ఈ జ్యూస్ తాగు. తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఒప్పించాలో అలాగే ఒప్పిస్తాను. కౌసల్య, వంట వాళ్ళు ఎప్పుడొస్తామన్నారు? సాయంత్రం వచ్చేస్తారత్తయ్య. అమ్మగారు, ఎవరు? లోపలికి రండి. నమస్కారం అమ్మా. మీరా? అక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. రాజయ్య, బావున్నావా? వీరన్న, మల్లేష్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా. ముసలాడు ఒక్కడే వచ్చాడు, మనవరాలను తీసుకురాలేదు. మనవరాలు ఎలా ఉంది రాజయ్య? బాగుందమ్మా. దేవాంశ్ బాబు దయవల్ల బతికి బట్టకట్టింది. ఒక రాక్షసుడు నా మనవరాలు బతుకుని బుగ్గిపాలు చేయబోతే మన మహారాజు దేవాంశ్ బాబుచి కాపాడాడు. తప్పించుకున్నాడు రాజయ్య. అలాంటి వాళ్ళను పట్టుకుని ఉరి తీయాలి. నమస్కారం బాబు. నమస్కారం. వీళ్ళెందుకు వచ్చారు మళ్ళీ? నాన్న ఊరికి వెళ్ళకూడదు. రాబోయే ఆపద నుంచి నాన్నని నువ్వు మాత్రమే కాపాడగలవు. ఏంటి రాజయ్య, ఊరు పెద్దలందరూ కలిసొచ్చారు? ఏంటి విశేషం? వచ్చేవారం ఏరువాక ఉత్సవాలు ప్రారంభించాలి బాబు. ఏడుకు పంట పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు బాబు. రైతు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది బాబు. ఆ పరిస్థితి రానివ్వం రాజయ్య. సంస్థానం పరిధిలో ఉండే ఏ రైతు దేనికి బాధపడాల్సిన అవసరం ఉండదు. రాజదర్బార్ నిర్వహిస్తామని చెప్పండి. రాజా పోయాక అన్నీ వదిలేశామనుకున్నారేమో. రైతుల బాధ్యత ఎప్పుడూ రాజకుటుంబానిదే రాజయ్య. మీ కష్టాలు తీర్చడం మా కర్తవ్యం. ఊరు వస్తాం, ఏరువాక ఉత్సవాలు జరిపిస్తాం. అంటే ఇప్పుడు బావ ఊరు వెళ్ళాలా? ప్రమాదానికి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత దగ్గరయ్యే పరిస్థితులు వస్తున్నాయేంటి? బావ ఊరు వెళ్ళకూడదు. అయితే ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేసుకోమంటారా? మీరు కాదు, అందరం కలిసే చేద్దాం. ఉత్సవానికి కొద్ది రోజుల ముందే కుటుంబం అంతా కలిసి గుడికొస్తున్నాం. రండమ్మా, వస్తే అంతకన్నా కావాల్సిందేముంది? మీరు వస్తే మాకు పండగ ముందే వచ్చేస్తుంది. మీరు అడుగు పెడితే మా కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. మా రాజు పోయాడు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారని మేం భయపడ్డాం బాబు. కానీ మీ రూపంలో మా రాజు బతికే ఉన్నాడు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఊరంతా ఎదురు చూస్తుంది బాబు. రండి బాబు. తప్పకుండా వస్తాం రాజయ్య. మంచిదయ్యా, బాబు. వెళ్ళొస్తామమ్మా. మంచిది రాజయ్య. బావా, వాళ్ళ కష్టం తీర్చడానికి ఊరి వరకు వెళ్ళాలా? ఉత్సవాల వరకు ఆగాలా? ఆ సాయం ఏదో ఇప్పుడే ఇక్కడి నుంచి చేయొచ్చు కదా.
వైదేహి, సాయం అంటే కావాల్సింది ఇవ్వడం కాదు వైదేహి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనమున్నామన్న నమ్మకం కలిగించడం. అది మనం వారి పక్కన నిలబడి వారితో కలిసి అడుగులు వేసినప్పుడే కలుగుతుంది. అవునమ్మా, రాజెప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలి. ఉండాలత్తయ్య, కానీ ఉంటే అక్కడ ఎదురయ్యే ప్రమాదం గురించి మీకు తెలీదు. అది నేను చెప్పలేను, కానీ ఆపాలి. ఎలా? ఈ ఏరువాక ఉత్సవాలు రైతుల కష్టాలు తీర్చడం మాటకేమో కానీ నా కోరిక మాత్రం తీర్చబోతుంది. ఊరు వస్తాను, నీ మనవరాలని పొందుతాను రాజయ్య.